హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఈ నెక్ లెంత్ వెడల్పు ఎక్కువగా ఉంది, అందుకనే మిడిల్లో అయితే ఒక స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేయటం వల్ల ఏంటంటే నెక్ లెంత్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇది చిన్న సైజు బ్లౌజు. షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నానండి. నడుము లూజ్ వచ్చేసి 34. ఇప్పుడైతే నెక్ అయితే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ అయితే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను చూడండి. బోట్ నెక్ దగ్గర నుంచి డైమండ్ షేపు. ఇది నెక్ అనేది ముందే ఓపెన్ చేయకూడదు. ఈ కోరాలు ఉంటాయి కదా షేప్లు, ఆ షేప్ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైనా సరే సూది దించే మనం క్లాత్ని అయితే పాదం లేపి రివర్స్ తిప్పాలి. అలా దించి తిప్పితేనే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందండి మూలల దగ్గర. నెక్ వచ్చేసి ముందు అస్సలు ఓపెన్ చేయకూడదు ఈ నెక్కి. అప్పుడైతేనే మనకి బటన్ పెట్టుకున్న దగ్గరకు వస్తుంది, లేకపోతే మనకి బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఎక్కువగా ఉంటుంది. చూసారా, ఓపెన్ అయితే చేయలేదు. మళ్ళీ నెక్ దగ్గరకు వచ్చాక సూది దించి బోట్ రౌండ్ దగ్గర స్టిచ్ అయితే చేస్తున్నాను. షేప్ అనేది నీట్గా రావాలి మనకి. ఇప్పుడైతే నెక్ కట్ చేస్తాను చూడండి. ముందైతే నెక్ కట్ చేశాను. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఓపెన్ చేశాను చూసారా, నెక్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయాలి. ముందే మనం నెక్ ఓపెన్ కట్ చేస్తే షేప్ అనేది బ్యాక్ సైడ్ దగ్గరగా రాదండి. ఇప్పుడైతే కట్ చేసేసాను. మనం షేప్స్ దగ్గర మూలల దగ్గర కొంచెం కట్ అనేది చేయాలి. ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే పట్టేసినట్టు ఉండకుండా స్మూత్గా అనేది రివర్స్ తిరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే రౌండ్ నెక్ ఉంది కదా, అక్కడ ఫింగర్ అయితే ఒకటి లోపలికి అనేసి పుష్ చేయాలన్నమాట. క్లాత్ మొత్తం బయటకు పుష్ చేయాలి. ఇప్పుడైతే వచ్చింది. మూలల దగ్గర చూసారా, షార్ప్గా అయితే రాలేదు రౌండ్ నెక్ దగ్గర. ఇప్పుడు ఏదైనా షార్ప్గా ఉన్న సీపురు పుల్ల కానీ ఏదైనా పెట్టి క్లాత్ని అనేది బయటికి పుష్ చేయాలి. చూస్తున్నారు, ఈ విధంగా పుష్ చేస్తే మనకి షార్ప్గా సూదుగా వస్తుంది అనమాట. షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ రివర్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే మనకి అద్దినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేస్తున్నాను. చెప్పాను కదా ఇందాకట్లానే సూది దించే మనం పాదం ఎత్తి క్లాత్ అనేది రివర్స్ తిప్పుకోవాలండి ఎప్పుడైనా సరే. ఈ నెక్కనే కాదు, ఏ నెక్కైనా సరే అంతే. సరి చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. బోట్ నెక్ దగ్గర మాత్రం మనకి ఇలా షార్ప్గా అనేది ఉండాలండి. అప్పుడైతేనే నెక్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. నెక్ టాప్ స్టిచ్ అయిపోయాక ఒకేసారి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ అయితే చేసేస్తాను. నెక్ అయిపోయిందండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అటాచ్ అయితే చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ బటన్ పెట్టినా మనకి క్లాత్ అనేది దగ్గరగా ఉంటుంది అనమాట. మనం ముందే నెక్ అయితే కట్ చేసుకోకూడదు. ఇలా కుట్టడం వల్ల మనకి నెక్ అనేది దగ్గరగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ అయితే కుడుతున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి బ్యాక్ డాట్స్ వచ్చేసి షోల్డర్ని ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ అనేది నెక్ వైపు ఉండాలండి. దాన్ని స్ట్రైట్గా డాట్ అనేది కుడితే సరిపోతుంది. అర్థమైంది అనుకుంటా. నార్మల్ బ్లౌజ్కి అయితే షోల్డర్ ఫోల్డ్ చేసి మిడిల్ స్ట్రైట్గా పట్టుకొని మిడిల్లో బ్యాక్ డాట్స్ అనేది కుడతాం. కానీ బోట్ నెక్కి అలా కాదనమాట. నెక్ సైడ్ నుంచి 1 ఇంచ్ లెంత్తో స్ట్రైట్గా పట్టుకొని డాట్స్ అనేవి స్టిచ్ చేయాలి. డాట్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే నడుం పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది కోరా పీస్ అనమాట, అందుకే ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ చేయలేదు, డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. ఖర్చు వైపు
మనం తీసుకున్న నడుం పట్టిని తిప్పేసి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేస్తే సరిపోతుంది. ఇంకా చేతి పని చేసుకుంటే ఇది లోపలికి అనేది వెళ్ళిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా రివర్స్ తిప్పేస్తానండి. అందుకనే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసేసి ఒక స్టిచ్ అయితే చేసేసాను. మనకు ఒక్కోసారి 2 హ్యాండ్స్ ఒకే సైడ్ వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఒక హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తాం కదా, చేశాక అది మనకి లాస్ట్ ఎండింగ్ ఏమొచ్చింది, బ్యాక్ వస్తే లో కటింగ్ కాకుండా బ్యాక్ సైడ్ లో కటింగ్ లేని సైడ్ వచ్చిందనుకోండి, ఇంకోటి కూడా దాంతో స్టార్ట్ అవ్వాలి. అది ఎండింగ్ దేంతో అవుతుందో ఇంకో హ్యాండ్ స్టార్ట్ చేస్తాం కదా అటాచ్ చేయటం, స్టార్టింగ్ దాంతో అవ్వాలి. ఇప్పుడు మనకు వచ్చేసి లో కటింగ్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ వెళ్ళే క్లాత్ సైడు మనకి ఎండ్ అయింది. ఫస్ట్ అటాచ్ చేసింది. ఇంకోటి అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ అది అవ్వాలి, బ్యాక్ సైడ్ది దాంతో స్టార్ట్ చేయాలన్నమాట, లో కటింగ్ది కాకుండా. అర్థమైంది అనుకుంటా. అటాచ్ అయితే అయిపోయిందండి. ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసేసాను. మిడిల్లో ఒక డాట్ కూడా పెట్టేశాను. ఇంకోటి కూడా అటాచ్ చేసేసాను. దీనికి వచ్చేసి సంకలో అతుకులు అయితే పడ్డాయండి. కుట్టేశాక ఇలా అతికేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. చిన్న చిన్న పీసులే అతుకులు పడ్డాయి చూసారా. మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకు పడ్డదనమాట. అందుకనే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లైనింగ్ అయినా సరే మనకి ఇలా కుట్టేశాక వేసుకుంటే అటాచ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. షేప్లో కట్ చేసేసుకోవటమే. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ అండి. ముందైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇది ఫుల్ వర్క్ వచ్చిందనమాట. ముందైతే కట్ చేయలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చిన్న నెక్ అండి. ఈ అమ్మాయిది చాలా చిన్న సైజ్ అనమాట. అందుకనే లెంత్ అయితే సరిపోవట్లేదు. దాన్ని సరి చేసుకుంటూ స్టిచ్ అయితే చేస్తున్నాను అనమాట. ముందైతే నెక్ రివర్స్ తిప్పేస్తాను. నెక్ రౌండ్ నెక్ స్టిచ్ అయితే చేసేసి రివర్స్ చేస్తాను. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి కటింగ్ అనేది చేయాలండి. థ్రెడ్ మనం కుట్టిన కుట్టు మీదకి వెళ్ళకుండా ఈ కటింగ్ చేయాలి. వెళ్తే మళ్ళీ మనకు కుట్టు ఓపెన్ అయిపోతుంది అనమాట. టాప్ స్టిచ్ అయితే ఒకటి వేస్తాను, ఎందుకంటే లైనింగ్ బయటికి రాకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా టాప్ స్టిచ్ చేసుకుంటే అన్ని క్లాత్లకి అవసరం లేదు, మనకి పట్టేసి బయటకు వస్తుంది అనిపించిన క్లాత్లకి వేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్ అనేది, టాప్ స్టిచ్. ఇప్పుడైతే మొత్తం జాయింట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ప్రిన్సెస్ కట్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయకుండా కుట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకోటి కూడా నెక్ అయితే స్టిచ్ చేసేసి జాయింట్ చేసేస్తాను. మనకి ఏ పార్ట్ ఆ పార్ట్ ప్రిన్సెస్ కట్కి ఒక్కొక్క పార్ట్కి 2 పార్ట్లు కట్ చేసే కన్నా ఇలా స్టిచ్ చేస్తే మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. డాట్స్ కూడా మనం కటింగ్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా, మనకి షేప్ సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి. షోల్డర్ మిడిల్లో డాట్ అనేది ఒక డాట్ వస్తుంది మనకి. ఇది 9.5 పెట్టానండి, చెప్పాను కదా చిన్న సైజు బ్లౌజ్ అని. షోల్డర్ మిడిల్లో ఒక గీత అయితే గీసుకొని అటు సైడ్ ఇంచు గ్యాప్తో అటొకటి ఇటొకటి గీసుకొని సంక సైడ్కి ఒక కరువు షేప్ గీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇలా స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే దాని మీద స్టిచ్ అనేది చేసేస్తున్నాను. మనం 2 చేతులతో దీన్ని సరి చేసుకుంటూ పాదం ఎత్తి పట్టుకొని, మనకి ఎక్కడైనా కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇట్లా సరి చేసుకుంటూ పాదం ఎత్తి పట్టుకొని సరి చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్. ఈ విధంగా ఒక్కసారి కుట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారా షేప్ ఎలా ఉందో. ఇప్పుడైతే ఈ స్టిచ్ అనేది కాజల్ పట్టి సైడు ఒక డాట్ అనేది కుడుతున్నాను.
ఇది ఇష్టం వచ్చిన వాళ్ళు వేయచ్చు, లేకపోతే లేదండి స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఒక డాట్ కుడుతున్నాను. నెక్ సైడ్ క్లాత్ ఎక్కువ ఉండాలి, పట్టి కుడతాం కదా అటు సైడ్ కొంచెం తక్కువ ఉండాలి. దీనికి కూడా 9.5 అండి. చిన్న సైజ్ బ్లౌజ్ చెప్పాను కదా. మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని 4 ఇంచెస్ గ్యాప్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని అటు ఇంచు ఇటు ఇంచు సంకలోకి కరువు షేప్ ఇలా గీసుకుంటే సరిపోతుంది. రెండు చేతులతో పట్టుకొని సరి చేసుకుంటూ స్టిచ్ అనేది చేయాలండి. దీనికి వచ్చేసి సంక దగ్గర 2 క్లాతులు కింది వైపు పై వైపున సమానంగా ఉండాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి సైడ్ ఒక డాట్, సంక సైడు మనకి ఎక్కువ క్లాత్ అనేది ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసి షేప్ సైడ్ ఉంది చూసారా, షేప్ పట్టి సైడు తక్కువ క్లాత్ ఉండాలి, నెక్ సైడు ఎక్కువ క్లాత్ అనేది ఉండాలన్నమాట. అంటే డాట్ మనం కుట్టే డాట్ కిందికి ఉండాలి, నెక్కి పైకి కాకుండా కింద సైడ్కి ఉండాలి. 4 ఇంచెస్ గ్యాప్తో ఈ డాట్ అయితే స్టిచ్ చేసేసాను. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కుడితే కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి, చాలా సింపుల్గా కూడా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇవి మనం ఇక్కడ కట్ అనేది చేసుకోవాలి. కుట్టు మీదకి వెళ్ళకుండా మనం ఇది అనేది కట్ చేసుకోవాలండి. పట్టేసి ఉండదు. ఇక్కడ క్లాత్ కట్ చేయటం వల్ల ఏంటంటే మనం షేప్ పట్టేసి కొడతాం కదా, అక్కడ పట్టేసి ఉండకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే షేప్ పట్టి కుడుతున్నాను. మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టుకున్నాకైనా ఈ షేప్ పట్టి కుట్టుకోవచ్చండి, లేకపోతే ఇప్పుడైనా కుట్టుకున్నాకైనా ఉక్సులు పట్టి కుట్టుకోవచ్చు. నేనైతే ముందు షేప్ పట్టి స్టిచ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా వచ్చిందనమాట, క్లాత్ కట్ చేసేస్తున్నాను. మనం ముందు షేప్ పట్టి కుట్టక ముందే నెక్ సైడ్ 2 పెట్టుకొని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ వస్తే కట్ చేసేసుకోవచ్చండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. షేప్ పట్టి అయిపోయింది. ఇంకో దానికి కూడా సేమ్ అంతేనండి, దీనికి కూడా సేమ్ అంతే. షేప్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది కోరా పీసులండి, అందుకనే ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేయకుండా డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. ఖర్చు సైడు షేప్ పట్టిని తిప్పి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పైనుంచి నెక్ సైడ్ నుంచి స్టిచ్ చేయకూడదండి, కింద సైడ్ నుంచి స్టిచ్ చేయాలి. 2 వాటికి అంతే అనమాట. ఇలా కుట్టడం వల్ల మనకి సింపుల్గా ఐడియా అనేది వస్తుంది అనమాట. నెక్ సైడ్కి వచ్చేసాం, కొంచెం ఫోల్డ్ చేసి రఫ్ చేసి క్లాత్ అయితే తీసేసాను. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తిప్పగానే పై వైపుకి వచ్చింది చూసారా, పై వైపుకి వచ్చింది అంటే ఇది కాజాల పట్టి అని. కింది వైపుకి వెళ్తే ఉక్సులు పట్టి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి వచ్చింది ఇలా ఫోల్డింగ్ అనేది, కాబట్టి ఉక్సులు పట్టి కాదండి, ఇది కాజాల పట్టి. మిడిల్లో అనేది ఒక స్టిచ్ చేసేసుకొని చివరికి ఒక స్టిచ్ చేసుకుంటే కాజాల పట్టి అయిపోతుంది. ఇది కాజాల పట్టి అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి, దీన్ని కూడా అంతేనండి. కింద సైడ్ నుంచి నెక్ సైడ్ నుంచి కాకుండా ఎప్పుడైనా సరే కింద సైడ్ నుంచి స్టిచ్ చేయాలి. ఒక రఫ్ చేసేసి నెక్ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఫోల్డ్ చేసి ఒక రఫ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది లోపలికి వెళ్తుంది చూడండి, రివర్స్ తిప్పగానే లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది వచ్చింది, కాబట్టి ఇది ఉక్సులు పట్టి అనమాట. మనం లైనింగ్ ఏమాత్రం పైకి ఉండకుండా, మనం కుట్టే పట్టి ఏమాత్రం పైకి ఉండకుండా మొత్తం ఫోల్డింగ్ లోపలికి చేసేసి ఇది స్టిచ్చింగ్ చివరికి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే నెక్ సైడ్ నుంచి కుట్టుకోవాలండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి. ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం కింద సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూసారా సమానంగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. మనం ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయటమే. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసేస్తాను. రఫ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే షోల్డర్స్ దగ్గర సంక దగ్గర మనం డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట, ఏ బ్లౌజ్కైనా సరే. ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకో సైడ్ కూడా
రఫ్ చేసేసి డబల్ స్టిచ్ అనేది వేసేస్తాను. అయిపోయిందండి. చూడండి, ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ బోట్ నెక్ అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి. డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి సమానంగా ఉందా లేదా అని చూసుకున్నాను. కరెక్ట్గా ఉంది. స్టిచ్ అయితే చేసేస్తాను. ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. ఎక్కడ వరకు వచ్చిందో అక్కడి నుంచి స్టిచ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. 2 చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ సంగ దగ్గర స్టిచ్ అనేది చేసుకోవాలండి. దీనికి డబల్ స్టిచ్ చేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక, షోల్డర్ దగ్గర సంక దగ్గర డబల్ స్టిచ్ చేసుకోవాలని. ఒక చేతితో కింది క్లాత్ని లోపలికి అనుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి, లేకపోతే కుట్టు కింద క్లాత్ మీద పడే అవకాశం ఉంటుంది. ఇటు సైడ్ కూడా అంతేనండి. షోల్డర్ నుంచి హ్యాండ్ అయితే పెట్టి చూసి అటాచ్ అయితే చేస్తున్నాను సంక. ఎక్స్ట్రా వస్తే ఏం కాదండి, మనకి ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి కూడా డబల్ స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడైతే జాయింట్ చేస్తున్నాను. ముందైతే మెయిన్ సైడ్ జాయిన్ చేస్తున్నానండి. ఖర్చు అనేది కనబడదనమాట ఇలా జాయిన్ చేయటం వల్ల. అందులోనూ ఇది కొంచెం క్లాత్ కరిసినట్టు అనిపిస్తుంది. ఇలా వేయటం వల్ల మనకి సంకుల్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేయటం వల్ల. షేప్స్ అనేవి షేప్ పట్టి కుట్టాం కదా, నడుము పట్టి, అవి లోపలికి మడత పెట్టి జాయింట్ అనేది చేసుకోవాలి. చివరికి చేసుకోవాలండి ఈ జాయింట్. మనం రివర్స్ తిప్పాక అప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది వస్తుంది. ఇటువైపు జాయింట్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఇలాగ రివర్స్ తిప్పుకొని ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట మనకి ఎక్స్ట్రా క్లాత్. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఖర్చు అనేది ఏమాత్రం పైకి కనబడదు, ఇబ్బందిగా కూడా అనిపించదు అనమాట. ఇప్పుడైతే ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. చూస్తున్నాను. మెయిన్ బ్లౌజ్ వచ్చేసి 25 ఉంది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎక్స్ట్రా అటు 3 కుట్లు ఇటు 3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకోటి ఏంటంటే, ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి 1.5 అయినా తేడా ఉండాలండి, డిఫరెన్సు లూజు. ఇది కొంచెం ఎక్కువ లూజ్ ఉండాలన్నమాట. ఎందుకంటే క్రాస్ కట్ కాదు కదా, అది ఎలా క్రాస్ కట్ కాబట్టి అది కొంచెం సాగుతుంది కాబట్టి సరిపోతుంది. కానీ ఇది సాగదు కదా, 1 ఇంచు ఎక్స్ట్రా అయితే ఉండాలి ఈ బ్లౌజు. అయిపోయిందండి, జాయింట్ చేసేసాను. నెక్ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.